నమస్కారం బీబీసీ ఆన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో కొండవాలు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక కమిటీ వేశామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. విష్ణుకుమార్ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళాల సేకరణ, భారీగా స్పందించిన మహిళలు, నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యే. కాకినాడ జిల్లాను అతలాకుతలం చేసిన ఏలేరు కాలువ, పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జీవో నెంబర్ 115 రద్దు కోసం కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన, రెగ్యులర్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. విశాఖ పరిసర ప్రాంతాలలో కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని, త్వరలోనే అది కార్యరూపం దాల్చనుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గోపాలపట్నంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిథిలమైన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు అధికార యంత్రాంగంతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా నివసిస్తున్నారని, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వారు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలో నివేదిక రాగానే సత్వర చర్యలు చేపడతామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భూ పరీక్షలు నిర్వహించి రిటైనింగ్ వాల్స్, ఇనుప జల్లెళ్లు ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే గణబాబు తండ్రి స్వర్గీయ అప్పల నరసింహ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో, ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే, అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆరులోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి, కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఏలేరు వరద బాధిత గ్రామాలలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వెంటనే పునరావాస కేంద్రాలను చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే నెహ్రూ అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు మందులు అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంపల సీతారామచంద్ర వర్మ, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనంకు ఏర్పాటు పూర్తి చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనంకు సాధారణ పౌరులను అనుమతించమని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగంకు విగ్రహాలు అందజేయాలని కోరారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్ల వద్ద విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలన్నారు. మొదటి ప్రమాద హెచ్చరికలను అనుసరించి బోట్లను గోదావరిలోకి అనుమతించబోమని మత్స్యకారులు సహకరించాలని అన్నారు. విపత్తు నిర్వహణ శాఖ జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సందర్శించడం, స్నానాలు చేయరాదని కలెక్టర్ ఓ ప్రకటనలో కోరారు. గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు. రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ, అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ
సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలో చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఉభయ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి పసుపు కుంకుమలతో రూపొందించిన సృష్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాటు వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిచేజి సభ్యురాలు జగ్గంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన గణనాథుల బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జగ్గంపూడి రాజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్స్ లో గల కొత్త పాడేరు పరివాహక ప్రాంతంలో ఉన్నతాధికారులు సేద తీరేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఎంతో మంది అధికారులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ భవనం కాస్త మందుబాబులకు అడ్డాగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గెస్ట్ హౌస్ కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నేటికి న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఐవి అరుణకుమారి ఆవేదన వెలిబుచ్చారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు గైనకాలజిస్టుల అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారనే ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులు శిక్షించలేదని విమర్శించారు. కీలకమైన డిఎన్ఏ ఎవిడెన్స్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో కేసు పక్కదారి పడుతుంది అనే ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సమాజం సిగ్గుపడేలా అత్యంత పాశవికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ దేవిశ్రీ, డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ సుజాత, డాక్టర్ వేణుమాధవి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ దీప్తి, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ లలిత, డాక్టర్ మంగా, డాక్టర్ దివ్యాన్, డాక్టర్ రేఖ, డాక్టర్ చంద్రవర్ధిని పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ ఎలా మారిందంటే ఇప్పుడు లైక్ ఎన్విరాన్మెంట్ ఆ డాక్టర్స్ ఇది కూడా ఫస్ట్ సేఫ్టీ, నెక్స్ట్ సర్వీస్. ఫస్ట్ నీ సేఫ్టీ చూసుకో, తర్వాత సర్వీస్ చేయి అనే పద్ధతికి ఇప్పటి ఎన్విరాన్మెంట్ ఈ 30 yearsలో ఐ కెన్ సీ ది చేంజ్. అప్పుడు సర్వీస్ ఫస్ట్ అనుకునేవాళ్ళం, ఫ్యామిలీ కూడా నెక్స్ట్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు సేఫ్టీ ఫస్ట్, సర్వీస్ నెక్స్ట్ అనే స్టేజ్కి ఎన్విరాన్మెంట్ మరి దాంట్లో మార్పు రావాలి. ఇట్ షుడ్ బి ఎ బిగినింగ్ ఆఫ్ ది చేంజ్. ఒకసారి మా డాక్టర్స్కి ఖచ్చితమైన ప్రొటెక్షన్ వచ్చింది, మా మీద మాకు పేషెంట్కి మధ్యలో కరెక్ట్ అయిన రిలేషన్షిప్ మళ్ళీ ఆ పాత రిలేషన్షిప్ మళ్ళీ వచ్చింది, ధైర్యంగా మేము ట్రీట్మెంట్ చేయగలిగిన స్టేజ్ రావాలి. దానికి ఇది షుడ్ బి ఎ బిగినింగ్ ఆఫ్ ది చేంజ్. అరాచకానికి ఇంతవరకు ఎటువంటి సరైన తీర్పు కానీ న్యాయం కానీ అన్యాయం జరిగిన ఆడపడుచుకు జరగలేదని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్న అందరు గైనకాలజిస్టులు ఒక మాట అనుకుని ఈవేళ అన్ని ఏరియాస్లో ఇండియాలో ఎక్కడైతే గైనకలాజికల్ సొసైటీలు అసోసియేషన్లు ఉన్నాయో అందరూ కూడాను ఇవాళ యావత్ భారతదేశం కూడాను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ఒక నిరసన కార్యక్రమం, ఏ సొసైటీకి తోచిన నిరసన కార్యక్రమం ఆ సొసైటీ. అంటే కొంతమంది మెమరాండంలు ఇస్తున్నారు, కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు, కొంతమంది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. సో మనకి ఈ రాజమండ్రిలో ఈవేళ వాతావరణం గురించి అనుకూలించక మనం ముందుగా పుష్కర్ ఘాట్లో అనుకున్నాము, బట్ అనుకూలించక ఈవేళ ఐఎంఏ హాల్లో మనందరం ఇక్కడ చేరుకోవటం జరిగింది. ఈరోజు ఈ నిరసన ద్వారా ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా రేస్ చేయాలనుకుంటున్నామండి. ఇప్పటిదాకా జస్టిస్ జరగలేదు అంటే లాస్ అవన్నీ
టైం పడతాయి రావడానికి మాకు అర్థమవుతుంది. కానీ 1 month పట్టదండి డిఎన్ఏ ఎవిడెన్స్ బయటికి రావడానికి. అరుణ్ కుమారి మేడం చెప్పినట్టు అసలు సింగిల్ పర్సన్ గ్యాంగ్ రేప్ అనేది కూడా ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఎవరు రిలీజ్ చేయలేదు. లాట్స్ ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పారు. సో దట్ పాయింట్స్ అవుట్ టు గ్యాంగ్ రేప్ అని చెప్పారు. కానీ యాక్చువల్ డిఎన్ఏ ఎవిడెన్స్ ఏంటి, కల్ప్రిట్స్ ఎవరు ఒకళ్ళని పట్టుకున్నారు అంతే. బట్ ఇది ఒకళ్ళు చేసిన పని కాదు అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో మిగతా వాళ్ళు ఎవరిని కూడా బయటికి తేలేదు, ఎవరిని వాళ్ళు పట్టుకోలేదు. సిబిఐకి వెళ్ళి కూడా ఇప్పటికీ అట్లీస్ట్ 3 weeks అవుతుంది. సో న్యాయం అనేది అయితే ఖచ్చితంగా జరగలేదు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చినకోరిమిల్లి గ్రామంలో గల శ్రీ సీతారామ కాపు సామాజిక భవనంలో చెన్నైకు చెందిన శంకర నేత్రాలయ సిబ్బంది ఉచిత కంటి పొర చికిత్స శిబిరం నిర్వహించింది. ఆ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ లంకా విజయ్ మోహర్ చంద్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కోరిమిల్లి వంటి మారుమూల గ్రామాల్లో కార్పొరేట్ స్థాయి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. నిపుణులైన వైద్యులచే కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఇక్కడ ఉన్న మొబైల్ ఆపరేషన్ వెహికల్లోనే నిర్వహిస్తారని నిర్వాహకులు లంకా విజయ్ మోహర్ చంద్ తెలిపారు. మేజర్ ఆపరేషన్ అవసరం పడితే ప్రయాణ ఖర్చులు భరిస్తే చెన్నై తీసుకెళ్లి శస్త్రచికిత్స చేస్తామని తెలియజేశారు. ఈ నెల 10 నుండి 18 వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. మనకేదో ఇబ్బందులు ఉంటే అవి అన్నీ కూడా చాలా చక్కగా మరి ఇక్కడ మనం అన్ని చూసి చిన్న దగ్గర ఆపరేషన్ చేస్తారు. మరి నాకు చెప్పిందంటే వారు ఏదైనా ఒకటి ఆపరేషన్ చేస్తాం, మరీ ఏదైనా పెద్దది ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి వారికి దారికి వచ్చే మాత్రం పెట్టుకుంటే అక్కడ మనం చెన్నైలో మేమే అన్ని సదుపాయంతో ఆపరేషన్ చేయించి మళ్ళీ రైల్వే స్టేషన్ పంపే వరకు కూడా బాధ్యత మేము చూసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు, టీడీపీ నాయకులు సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ముంపుకు గురైన సుంగరాయనిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామాలలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ట్రాక్టర్లో పర్యటించిన రమేష్ తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం కోసం బియ్యం అందించారు. ఆయా గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో బాధితులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి ఒక్కో గ్రామానికి 3 బస్తాల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళనను ఉధృతం చేశారు. తక్కువ అర్హత గల జూనియర్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేస్తూ 14 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న తమను పక్కన పెట్టడం అన్యాయం అంటూ విశాఖ కేజీహెచ్ వద్ద నర్సులు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విక్టోరియా ఆసుపత్రి స్టాఫ్ నర్సు కోమటి సూర్యకళ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని అభ్యర్థించారు. కరోనా కాలంలో తన కన్ను కూడా పోయిందని, ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని, అప్పులు చేసి తానే వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. తనలాంటి వారు చాలా మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు కోమటి సూర్యకళ అండి. నేను విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి మా విన్నపం చెప్పుకుంది ఏమనగా, మేము గత 14 ఏళ్లగా
రెగ్యులర్ గవర్నమెంట్ నోటిఫికేషన్ లేక అనేక సంస్థల్లో ప్రాజెక్టుల్లో ఎన్హెచ్ఎంగా ఎన్నో గవర్నమెంట్లు మారి 14 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్న కాంట్రాక్ట్ నర్సెస్ ఒక ఈ వేదన్ని మనోవేదన్ని చింతని మీకు తెలియజేయడానికి ఇలా మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్నామండి. మరి మీరు ఎంతో జ్ఞానవంతులు, మరి వైద్యానికి విద్యకి ఉన్న విలువలు తెలిసిన వారు కాబట్టి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మీకు వినిపించుకుంది ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు, మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ తీస్తారు, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారనే ఆశతో మరి నమ్మకంతో మీరు కొత్త ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో మేము చూస్తున్నామండి. మరి గత ప్రభుత్వంలో మేము మోసపోయాం. అందరినీ రెగ్యులర్ చేసినప్పుడు కూడా మా నర్సెస్ అనేవారు ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదు. మరి నేనైతే కోవిడ్లో నేను కన్నును కూడా కోల్పోయాను. నాకు ఎలాంటి సహకారం అందలేదు, ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ కాంపన్సేషన్ కానీ అందలేదు. మెడికల్గా కూడా నేనే పెట్టుకొని అప్పులు చేసుకొని పెట్టుకున్నానండి. కానీ నాకు ఎవరు పట్టించుకోలేదు. ఒక నామమాత్రపు జీవో తీసుకొని వచ్చి నా ఫైల్ని ఒక సెక్రటేరియట్లో పడేశారు. మరి ఇప్పుడు అనేక సంవత్సరాలుగా మరి మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నామండి. మాకు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుందని ఆశతో పనిచేస్తున్నాం. కోవిడ్లో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. కోవిడ్లో ఎంతోమంది ప్రెగ్నెన్సీగా ఉన్న, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కిట్లు వేసుకొని డ్యూటీలు చేశారండి. మరి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వైపు మీరు దయ చూపాలని కోరుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా 11 జీవో నెంబర్ 11 తెచ్చి మాకెంతో నష్టం కలుగు చేస్తున్నారండి. ఎందుకంటే 2 లక్షల పైనే బయట చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మరి ప్రతి ఏటా రిలీవ్ అవుతున్న న్యూ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. మరి గవర్నమెంట్లోనే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్న వాళ్ళు 11,500 మంది ఉన్నామండి. మరి మాకెవరికి కూడా రెగ్యులర్ అనేది ఒక అందని ద్రాక్షవల్లిగా ఉండిపోతుందండి. మరి దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. మరి ట్రైనింగ్ అనేది అందరికీ ఇవ్వచ్చండి. మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని దూషించట్లేదు. మా బాధను మేము చెప్తున్నాము. ఎందుకంటే ఏఎన్ఎంస్ వాళ్ళకి ఒక ఛానల్ ఉందండి. వాళ్ళకి సర్వీస్ ప్రకారంగా, ప్రమోషన్ ప్రకారంగా జిఎన్ఎం చదువుకోవచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, ఇన్సెంటివ్ ఇవ్వచ్చు. కానీ స్టాఫ్ నర్స్ అనే క్యాడర్ని ఒకేసారిగా ఇలా 2,112 మందికి అనేది ఒకేసారి ఇవ్వడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేస్లో జాబ్ చేస్తున్నామండి. మరి మా కాంట్రాక్ట్ బేస్ సర్వీస్ని కూడా మేము చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లోనే, ఈ ప్రజల మధ్యలోనే, ఈ ప్రజల కోసమే చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ల కోసమే కదండి మేము కూడా కష్టపడుతున్నాం. మా ప్రధాన డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, స్టాఫ్ నర్సెస్ క్యాడర్ని కాపాడాలి. ఇదే మా ప్రధాన డిమాండ్ అండి. రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లోనూ వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జీఆర్పీ పోలీసులు రికవరీ చేశారు. గత 2 నెలల కాలంలో మిస్ అయిన ఫోన్లను IMEI నెంబర్ల ఆధారంగా పసిగట్టి వాటిని కనుగొన్నట్లు జీఆర్పీ డీఎస్పీ బి మోహన్ రావు విశాఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAIR యాప్లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయడం ద్వారా పోయిన ఫోన్లను త్వరితంగా కనుగొవచ్చునని ఆయన వెల్లడించారు. మొత్తం 350 ఫిర్యాదులు రాగా 2 దశల్లో 176 సెల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. ఓకే, అందరికీ నమస్కారం. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రయాణంలో మన తాలూకు బిలాంగింగ్స్ పోగొట్టుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సెల్ ఫోన్. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, అక్కడ పెట్టి మన స్టేషన్ రాగానే దిగిపోతాం పొరపాటున. అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం, ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడుతూ ఉంటాం, ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. CEIR అని ఒక యాప్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా IME నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకు IME నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది.
వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ సిమ్ కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవర్ అయిపోద్ది, కానీ సిమ్లోని డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 108 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు ఐఎంఈ నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అయితే ఒకసారి ఇవి డిస్మాంటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతారు. కాదు మాకు ఇప్పుడు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి ఫోన్లు ఎవరైనా నా పర్స్ పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవక ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన మాత్రం మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలామంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. ఆ విధంగా మనం కంప్లైంట్స్ తాలూకా సెల్ ఫోన్లు రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. ఇవి బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు. లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఈ దొంగ ఫోన్ అనగానే, మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నామండి. క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలపై క్యాన్సర్ సమస్యలపై మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికోవర్ ఆసుపత్రి ప్రతినిధి కల్పన మాట్లాడుతూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచన మేరకు క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదివరకు సంవత్సరాల్లో క్యాన్సర్ ఎంతమందికి ఉంది అని చూస్తే ఇప్పుడు ఎంతమంది ఉంది అని చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది. ఇది నేనేదో క్యాజువల్గా చెప్పే విషయం కాదు. కాబట్టి దయచేసి మన పిల్లలు, మన తమ్ముళ్ళు ఏదైతే బయట నుంచి తినే పదార్థాలని చాలా జాగ్రత్తగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ మళ్ళీ 4 సార్లు రిపీట్ చేసి దాన్ని వాడిన మలాని కూడా క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉంది. అట్లాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో వేడి నీళ్ళు లేకపోతే టీయో కాఫీయో ఆ ప్లాస్టిక్ పదార్థాల్లో వేసి తాగిన మలాని కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక 4 రోజుల క్రితము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెద్ద ఎత్తున 200 బెడెడ్ హాస్పిటల్ తోటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. వారు ప్రతినిధులు, డాక్టర్స్ వారు ఇక్కడికి రావటం జరిగింది. మీరంతా మహిళలు ఎక్కువ మంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి నేను వారిని ఒక కోరడం జరిగింది. క్యాన్సర్కి ఏదైతే టెస్టులు కావాలో ఆ టెస్టులు జనరల్గా మహిళలకి పెద్ద ఎత్తున క్యాన్సర్ వస్తున్న అనాలిసిస్ మేము చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకు మెడికవర్ వారిని మీరు మా వాళ్ళకి టెస్టులు కొంచెము ఫ్రీక్వెంట్గా మెడికల్ క్యాంప్స్ పెట్టి చేయాలి అని చెప్పిన పిదప వారు కూడా అంగీకారము చెప్పడం జరిగింది. సో వారిని కూడా వచ్చి ఒకసారి మాట్లాడవలసిందిగా. ఎక్కడో ఒక సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎప్పుడో చాలా దూరంగా వినేవాళ్ళం. ఇప్పుడు కనీసం 5గురిలో ఒకరికైనా క్యాన్సర్ అనే మాట వింటున్నారా? దేనికి కారణం అంటారు? ఇదంతా దేనికంటారు? ఎవరైనా మీరు చెప్పండి. ఫుడ్ వల్ల కావచ్చు, మన పరిశుభ్రతగా లేకపోవడం వల్ల కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ అందరూ లేడీస్ ఉన్నారు కాబట్టి లేడీస్ కి సంబంధించిన క్యాన్సర్స్ గురించి చెప్తాను. ముఖ్యంగా ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి.
గర్భాశయ ముఖద్వారం ద్వారా వచ్చే క్యాన్సర్, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది చెప్పలేదు. కానీ ఈ మధ్య మనం తీసుకునే అజాగ్రత్తల వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు హాస్పిటల్కి వచ్చి ఏ టెస్ట్లు చేయించుకోవాలి అన్నా మీకు మీరుగా రావాలి అనేది చాలా తక్కువ. మనకు మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామా, ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి చూపించాలి. కానీ మేమే సార్ మన ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ ప్రకారం మీ ప్లేస్కి మేమే వచ్చండి, ఇంటికి కాదండి. ఒక వెన్యూ, ఇప్పుడు మీరు ఎలా అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నారో అలా ఒక వెన్యూ పెడితే మీ ప్లేస్కి మేమే వచ్చి ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. విజయవాడ వరద బాధితుల కోసం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విరాళాలు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నెల గౌరవ వేతనంతో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. భారీ వరదలతో విజయవాడ మహానగరం అతలాకుతలమైపోయింది. గతంలో ఎన్నడూ చూడనంత విధంగా నగర ప్రజలైతే మాత్రం భయభ్రాంతులకు గురవడం అయితే జరిగింది. అయితే ఈ వరదల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఈ వరదల్లో ఉన్న ప్రజలను అయితే మాత్రం చాలా చాకచక్యంగా అయితే మాత్రం వాళ్ళని రక్షించి వాళ్ళకి తక్షణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే దీనందరికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి విశాఖలో ఉన్న నార్త్ నియోజకవర్గం మేము సైతం అంటూ ప్రజలు కదిలారు. అందులో భాగంగానే నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ ఎంతోమంది డ్వాక్రా మహిళలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి మనతో మాట్లాడడానికి నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అనేది అందిస్తుంది. దానికి తోడు కేంద్రం నుంచి కూడా ఎన్నో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు నార్త్ నియోజకవర్గం నుంచి మేము సైతం అంటూ కూడా మీరందరూ కదిలారు. వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్కి కొంత అమౌంట్ డొనేషన్ చూడడం జరిగింది. సార్ ఎంత అమౌంట్ ఇప్పుడు మీరు ఇస్తున్నారు సార్? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్ ఈ ప్రోగ్రాంలో? ఇప్పుడు నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ముందు మిగిలిన వాళ్ళు మేము వస్తాము, మేము కూడా కొంత పార్టిసిపేట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇమీడియట్గా నేను సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే మాకు 1 month జీతము ఎమ్మెల్యేగా వచ్చే అమౌంట్ అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ మొత్తం 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాము. ఆ అమౌంట్ అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటే నేను ఎప్పుడైతే ఎట్లాగా మనం చేశామో మా వైఫ్ వాళ్ళు 1 లక్ష రూపాయలు, అట్లాగే మా కుటుంబ సభ్యులు మదరు ఇంకా మా పిల్లలు అందరూ కూడా కొంత అమౌంట్స్ వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఈరోజు నార్త్ నియోజకవర్గంలో సుమారు 45,110 మంది డ్వాక్రా మహిళలు మేము కూడా ఇస్తాము అమౌంట్ అనే ఉద్దేశంతో ఒక్కొక్క డ్వాక్రా మహిళ దగ్గర నుంచి 10 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద తీసుకుని టోటల్ 4,55,560 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వారు ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా పట్టుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి సహాయ నిధికి వరద బాధితుల నిమిత్తం అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. సార్ గతంలో విశాఖకి హుదూద్ తుఫాన్ ఎలాగో ఇప్పుడు విజయవాడకి కూడా ఇలాంటి తుఫాన్లు వరదలు రావడం ప్రజలు అయితే మాత్రం భయభ్రాంతులకు గురయ్యారు సార్. కానీ అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు ప్రజలకి. ఇలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది సార్ విజయవాడలో? అది ఇదివరకు విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు సైక్లోన్ ఒక 2 days వచ్చి తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతంగా ప్రజల్ని కూడా అందరినీ కలుపుకొని అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, చాలా బాగా సహాయ సహకారాలు చేయటం జరిగింది. ఇప్పుడు విజయవాడలో ఏంటంటే వర్షము వలన లేకపోతే వరద వచ్చిన వలన అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమైన సిచ్యువేషను, సుమారు 6-7 రోజులు నడిచి వెళ్ళేదానికి అవకాశం లేనప్పటికీ కూడా మొత్తం టోటల్గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 10 రోజుల కాలంలో టోటల్ నార్మల్సీని తీసుకువచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అట్లాగే అక్కడ ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేస్కి, అధికారులకి, అట్లా పోలీస్ యంత్రాంగానికి, ఇంకా వాలంటరీగా వచ్చి రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. వారందరూ చేసిన సహాయం వలన ఈరోజు విజయవాడ నార్మల్సీకి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏదైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో విశాఖపట్నం ఇంకా ఇతర డిస్టెన్స్లో ఉన్న వలన వీరందరూ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి అక్కడ సహాయం అందించడం కష్టం కాబట్టి వారందరూ కూడా కలిపి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఈరోజు 45,000 మంది ఇండివిజువల్స్ మేము కూడా చేస్తామని చెప్పి వారు కూడా ఇక్కడికి మాకు వచ్చి సహాయ నిధి
కింద ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ మాకు ఇచ్చిన చెక్కుల రూపంలో ఇచ్చారు. అవన్నీ కూడా మేము పట్టుకుని వెళ్ళి ఇస్తాము. ముందుగా డ్వాక్రా సంఘాలకి, డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను. సార్, భారీ వరదల కారణంగా పంట నష్టాలు జరుగుతున్నాయి, మరొక పక్క ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. దానికి సంబంధించి కేంద్రంతో ఏమైనా చర్చా సమావేశాలు ఏమైనా జరిపారు సార్? కేంద్రం ఎలా స్పందించింది సార్ విజయవాడ? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావటం జరిగింది. వారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి చూడటం జరిగింది. మా అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారు కూడా వారితో పాటు ఉన్నారు. సో అది ఒకటే కాకుండా అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందాన్ని పంపిస్తుంది. ఆ బృందం మళ్ళీ వెరిఫై చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసి వారు ఇస్తారో దానితోటి చూసుకుని పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బోట్స్ అవన్నీ తెచ్చిన వల్లనే మనకి ఇంత తొందరగా ఆ పెద్ద ఏదైతే గండి కొట్టేసిందో దాన్ని పూడ్చడం జరిగింది. సార్, ఈ భారీ వరదలు ముందు నుంచే వస్తున్నాయని చెప్పి వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నా సరే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత ఆస్తి నష్టం జరిగింది, ఇలా ప్రజలు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? వారికి ఇంకా పనిపాటు ఏం లేదు. వాళ్ళకి ఊరికే ఏదో వాళ్ళకి ఏదైనా సాయం చేసే మనసు వాళ్ళకి ఉండదు. సాయం చేసిన వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లుని నిర్మించడాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ఇళ్ళనన్నిటిని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు డబ్బులు కట్టేశారు. కొంత అమౌంట్ బ్యాంకులో లోన్స్ శాంక్షన్ అయిపోయినాయి. ఆ లోన్స్ ఏమో ఇప్పుడు వాళ్ళకి ప్రతి నెల 3,600 రూపాయలు వాళ్ళకి వడ్డీ కింద డిడక్ట్ అయిపోతుంది. ఇల్లు లేదు, ఇల్లు కట్టిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సర్వనాశనం చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడటము అంత కరెక్ట్ కూడా కాదు. నదిలో బోట్లు ప్రవాహంతో కొట్టుకురావడం కూడా ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలోనే మేము భావిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా ఆరోపణలు ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది సార్. దాని మీద ఎలా చూస్తారు? ఇప్పుడు దొంగ అంటే ఏం చెప్తాము? ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరు అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది కుట్రపూరితమైన చర్య అని చెప్పి తెలపడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇన్వెస్టిగేషన్స్ పూర్తయిన తర్వాత ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది తేలుతుంది. సో తప్పనిసరిగా అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. నార్త్ నియోజకవర్గ ప్రజలైతే మాత్రం మేము సైతం అంటూ వరదలో ఉన్న బాధితులకైతే మాత్రం తమ వంతు సహాయం అయితే అందించడం జరిగింది. విశాఖ జిల్లా నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి అయితే మాత్రం వాళ్ళు కూడబెట్టిన 4,50,000 యొక్క డబ్బుని చెక్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా మేము పంపిస్తామని విష్ణుకుమార్ రాజు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, వైజాగ్.